గతేడాది రాజ్ తరుణ్ లవర్ లావణ్య బయటకి వచ్చి రాజ్ తరుణ్కి తనకి పెళ్లయిందని, కానీ రాజ్ తరుణ్ నన్ను వదిలేశారని, కేవలం వేరే హీరోయిన్ మోజులో పడి నాకు అన్యాయం చేశారంటూ ఎన్నో ఎవిడెన్స్తో కూడిన సాక్ష్యాలను బయటపెట్టింది. అయితే ఈ విషయంలో ఎన్నో నిజాలు బయటకి వచ్చాయి. అలాగే లావణ్యకి మస్తాన్ సాయితో ఉన్న సంబంధం వల్లే రాజ్ తరుణ్ వదిలేశాడని అందరికీ అర్థమైంది. అలాగే వీరిద్దరికీ మధ్యలోకి మస్తాన్ సాయి పాత్ర కూడా ఎంట్రీ ఇచ్చింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. అలాగే మస్తాన్ సాయికి సంబంధించిన విషయాలు బయటపడ్డాయి. అయితే రీసెంట్ గా లావణ్య మస్తాన్ సాయికి సంబంధించిన అన్ని నిజాలు బయట పెడతానని ఓ సమయంలో చెప్పి రీసెంట్ గా మస్తాన్ సాయికి అడ్డంగా ఇరికించింది. అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి న్యూడ్ వీడియోలు తీసిన హార్డ్ డిస్క్ని పోలీసులకు అందించింది. అలాగే తనకు డ్రగ్స్ ఇచ్చి న్యూడ్ వీడియోలు తీశాడనే విషయాన్ని కూడా బయటపెట్టింది. అయితే ఈ వీడియోలను అప్పట్లో రాజ్ తరుణ్ని కలుగ చేసుకుని డిలీట్ చేయించారట. అలాగే హీరో నిఖిల్కి సంబంధించిన ప్రైవేట్ వీడియోలు కూడా అందులో ఉన్నాయని, ఇలా ఎన్నో నిజాలు బయటపెట్టింది లావణ్య. అయితే తాజాగా మస్తాన్ సాయికి సంబంధించిన సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన నుండి ఎన్నో విషయాలు రాబడుతున్నారు. ముఖ్యంగా ఆయన తీసిన ఎంతోమంది అమ్మాయిల న్యూడ్ వీడియోలను డాలర్లు తీసుకుని విదేశీ పోర్న్ సైట్లకు అమ్ముకుంటున్నట్టు బయటపడింది. పార్టీల పేరు చెప్పి అమ్మాయిలను బెదిరించి డ్రగ్స్ ఇచ్చి వారి న్యూడ్ వీడియోలను చిత్రీకరించి దాదాపు 100 మంది అమ్మాయిల న్యూడ్ వీడియోలను విదేశీ పోర్న్ సైట్లకు లక్షలు తీసుకుని అమ్మినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఆ పోర్న్ సైట్లో నిర్ణీత కాలం వరకు ఆ వీడియోలను ఉంచి ఆ తర్వాత డిలీట్ చేసేవారట. అలా ఎంతోమంది అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు విదేశీ పోర్న్ సైట్లలో అప్లోడ్ చేసి ఒక్కో వీడియోకి $10 నుండి $100 వరకు అందుకున్నాడట.